హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలాగే సేమ్ టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో వాటర్ వేసుకున్నాను. ఇలా వాటరు మరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ స్పైసెస్ అన్నీ కూడా అందులో వేసుకోండి. షాజీరా, ఇలాచి, మిరియాలు, లవంగాలు, ఇలాగా అనాస పువ్వు, రాతి పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనము వాటర్ హీట్ అవుతుంది కదా, వీటన్నిటిని కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీ టేస్ట్కి తగ్గట్టు కారం దాన్ని బట్టి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే మొత్తం రైస్కి సరిపడా సాల్టు, ఎందుకంటే రైస్కి ఆ ఉప్పు అనేది పట్టాలి కాబట్టి సాల్టు. ఇప్పుడు పుదీనా, ఇవన్నీ కూడా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను ఈ రైస్ ఏంటంటే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏంటంటే ఇప్పుడు మనం ఆ బాయిల్ అవుతున్న ఆ వాటర్లో వేసేసుకోవాలి. అలా రైస్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇలా మష్రూమ్స్ ఉంటాయి కదా, వీటిని 2 పీసెస్ లానే కట్ చేసేసుకోండి. అప్పుడు మనం తినడానికి బాగుంటుంది. మరి చిన్నవైతే అంతగా బాగా అనిపించదు. కంపల్సరీ ఇలానే చేసుకోండి. ఇప్పుడు మనకు రైసు పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి రైస్ అనేది పక్కన తీసేసుకొని వాటర్ స్ట్రైన్ అయిపోయేలాగా ఒక దీంట్లో తీసేసుకోండి. ఇప్పుడు నేను రైస్ ఉడికించిన వాటర్ని మష్రూమ్ కూడా వేసుకున్నాను. మీరు సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, అలాగే జీడిపప్పులు, ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆ రెడ్ది కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకోవాలి. అలాగే నేను ఈ సైజు టమోటా తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి సైజుని బట్టి 1 or 2 అనేది మీరు వేసుకోండి. ఇలా టమోటో కూడా వేసేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు మష్రూమ్ ఉడికిపోయాయి. మనకు మష్రూమ్ అనేది తొందరగానే బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మష్రూమ్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం మనము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ టమోటో ప్యూరీ అనేది అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు అల్లం వెల్లుల్లి వాసన రాకుండా ఉంటుంది. కంపల్సరీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనకు టేస్ట్కు తగ్గంత కారము, అలాగే ధనియా పౌడరు, అలాగే పసుపు. నేను ఇంకా స్పైసెస్ ఏమీ యాడ్ చేసుకోలేదు, ఆల్రెడీ రైస్లో వేసుకున్నాను. ఇలా మిక్సీ కూడా పట్టుకున్నా కాబట్టి నేను గరం మసాలా అదేం కూడా వేసుకోలేదు. మళ్ళీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెమే వేసుకున్నాను. అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం రైస్ దమ్ చేసుకోవడానికి నేనైతే బటర్ వేసుకున్నాను. ఆప్షనల్ అండి, మీరు నెయ్యి అన్నా లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం స్ట్రైన్ చేసుకున్న రైస్ అనేది అందులో వేసేసి పైన కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకొని, అలాగే కొంచెం నెయ్యి, ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి పైన కొంచెం అలాగే నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టుకోండి. ఆ రైస్ అలా అవుతూ ఉన్నప్పుడు మనకు గ్రేవీ ఇక్కడ బాగా ఆయిల్ పైకి తెలిసి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న మష్రూమ్ అనేది అందులో వేసేసుకొని ఒక 1 or 2 minutes అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా కర్రీ అనేది సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు రైస్ కూడా పర్ఫెక్ట్గా బాగా దమ్ అయిపోయింది. చూసారా, ఆ పుదీనా కొంచెం కలర్ మారి ఆవిరంతా కూడా ఎంత బాగా వస్తుందో, నిజంగా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు, అందుకని చెప్పేసి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకొని లేకపోతే అలానే కూడా తినేసేయచ్చు. ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటే మనకు దమ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మొత్తం కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా రెస్టారెంట్లో ఇలానే చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం రైస్ తీసేసుకొని పైనుంచి ఇలా గ్రేవీ వేసుకొని అలా కలుపుకుంటూ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మామూలుగా ఉండదు. కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.